ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ఈరోజు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఏఎస్పీ మేకల తిరుపతన్న ఈరోజు చెంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా యూటీ ఖైదీగా ఉన్నటువంటి పరిస్థితి. గతంలో తిరుపతన్న తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించడం జరిగింది తనకు మేలు మంజూరు చేయాలని. అయినప్పటికీ దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తన బెయిలు నిరాకరించినటువంటి పరిస్థితుల్లో అక్టోబర్ నెలలో ఇవాళ తిరుపతన్న తరఫు న్యాయవాది సుప్రీంకోర్టులో ఈ కేసును దాఖలు చేయడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి ఈరోజు ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇవాళ సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో పిటిషన్ తరఫున ఇవాళ న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఆ పిటిషన్ న్యాయవాదుల యొక్క వాదనలు విన్న తర్వాత ఇవాళ సుప్రీంకోర్టు జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎన్ కోటేష్ సింగ్ ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించగా పిటిషన్ తరఫున దుష్యంత్ దావే వాదనలు వినిపించారు. ఈ క్రమంలోనే విచారణ మధ్యలో సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టులో తిరుపతన్న పాత్రపై దర్యాప్తు ఇంకెప్పుడు పూర్తి చేస్తారని వ్యాఖ్యానించింది. ఇన్వెస్టిగేషన్ సుదీర్ఘకాలం కొనసాగడం ఎంత మాత్రం సరికాదని ఆక్షేపించింది. దర్యాప్తు కొనసాగింపు పేరుతో పిటిషనర్ స్వేచ్ఛను తాము అడ్డుకోలేమని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగని దర్యాప్తును అడ్డుకోవాలని తాము చూస్తలేమని చెప్పేసి తదుపరి విచారణ అయిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్న పాత్రపై పూర్తి వివరాలు అందజేయాలని ప్రభుత్వం తరఫున న్యాయవాదికి సూచించి ఈ నెల 27కు కేసును వాయిదా వేయడం జరిగింది. 27 లోపల ఏదన్నా ఒక విషయం చెప్పండి, ఖచ్చితంగా కేసును సాగతీయడం ద్వారా ఎవరైతే పిటిషనర్ యొక్క న్యాయబద్ధమైనటువంటి హక్కును మనము ఇలా నిరాకరించలేమని చెప్పేసి ఇలా సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి పరిస్థితిలో మరి ఈ కేసు విచారణ ఎందుకు జాప్యం జరుగుతుంది? ఇలా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎస్ఐబి చీఫ్, మాజీ పోలీస్ అధికారి, ఐపీఎస్ ఎస్ఐబి చీఫ్ ఇలా ప్రభాకర్ రావు అమెరికాకు పారిపోయినటువంటి నేపథ్యంలో ఈ కేసును సాగదీస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ మరి అమెరికా నుంచి ప్రభాకర్ రావును ఎందుకు తీసుకురావడం లేదు? ఈ కేసుకు ఏదైనా సాకులు చెప్పాలంటే ప్రధాన నిందితుడు అమెరికాలో ఉన్నాడని చెప్పేసి మిగతా నిందితులకు బెయిల్ ఇవ్వకపోవడానికి ఒక ప్రధాన సాకుగా చూపిస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వము ఇవాళ కేసును ఎందుకు సాగతీస్తుందని సర్వత్రా విమర్శలు వెలువెత్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ చూద్దాం, ఈ నెల 27కు సుప్రీంకోర్టు ఈ కేసును వాయిదా వేసింది. 27 నాటికి వల్ల ఇవాళ తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేయనున్నదా లేక మరి ఎటువంటి వాదనలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది వినిపించనున్నారు వేచి చూడాల్సినటువంటి పరిస్థితి.